ఎందుకంటే సన్నీ అన్న ఆల్రెడీ ఆయన వరల్డ్ రైడ్ స్టార్ట్ అవ్వకముందే చెప్పేసిండు వాళ్ళకున్న సబ్స్క్రైబర్స్ అందరినీ మ్యానిపులేట్ చేసి ఈయన తెప్పించుకుంటాడు అనేసి సన్నీ అన్న వర్జన్ అనమాట. ఏం వాడకవయ్యా అబ్బో, మీరిద్దరు రైడ్ ఎందుకు చేస్తారు, మీకు ఇద్దరికి ఏమైనా ఎఫ్ఐఆర్ ఉందా? సన్నీ అన్న ఫ్యాన్స్ ఏమో సన్నీ అన్నకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ థర్డ్ కేటగిరీ ఏదైతుందో ఇదే హైలైట్ అనమాట. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. కానీ ఇప్పుడు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవ్వరికి తెలియదు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. అన్వేషణ అన్న మలుచుకుంటున్నాడు అనేసి సన్నీ అన్న వర్జన్ అనమాట. అది ఎంతవరకు నిజమో మనకు కూడా తెలియదు. పెద్ద ప్లానింగే. మీరు ఎప్పుడన్నా గమనించిర్రా మన ఆర్టీఎస్ బస్సులకి, అంటే మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి, ఫస్ట్ ఆర్టీసీ బస్సులు అంటారు వాటిని. ఈయనకే తెలియదు, మళ్ళీ మొగోడు వేరేటోళ్ళకి చెప్తుండు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంపత్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ థింక్ ఆల్రెడీ తమ్లైన్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది నేను దేని గురించి మాట్లాడతాను. ఇప్పుడు ఆన్ ది వేలో మాట్లాడదాం. ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ కంటే హాట్ టాపిక్ నడుస్తుంది ఏంటంటే అన్వేషణకి సన్నీ అన్నకి గొడవ. అసలు ఏమైందని చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో అన్వేషణ చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇండియా నుంచి యూఎస్కి రోడ్డే లేదు కదా, అట్లా వెళ్ళిర్రు, షిప్లో షిప్పింగ్ చేసి వీళ్ళు ఏరోప్లేన్లో వెళ్ళిరని అన్వేషణ అంటున్నాడు. కానీ దాంట్లో కొత్తగా అన్వేషణ చెప్పాల్సింది ఏముందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే సన్నీ అన్న ఆల్రెడీ ఆయన వరల్డ్ రైడ్ స్టార్ట్ అవ్వకముందే చెప్పేసిండు మేము చెన్నై నుంచి మలేషియాకి బైక్ని షిప్పింగ్ చేస్తున్నాం, దాని తర్వాత మేము ఏరోప్లేన్లో వెళ్తామనేసి. చాలామంది అనుకోవచ్చు చైనా నుంచి వెళ్ళొచ్చు కదా, పాకిస్తాన్ నుంచి వెళ్ళొచ్చు కదా, బంగ్లాదేశ్ నుంచి రూట్స్ ఉన్నాయి అనేసి. కానీ ఎందుకు వెళ్ళలేదో కూడా సన్నీ అన్న ఆ వీడియోలో క్లియర్గా చెప్పిండు అందరికీ. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు ఇలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారో తెలియదు. అంటే ఆ వీడియో వేరే వాళ్ళు చూడవచ్చు చూడకపోవచ్చు నాకు తెలియదు, కానీ నేను చూసినా కాబట్టి చెప్తున్నా. ఆ వీడియోలో క్లియర్గా చెప్పిండు చైనా నుంచి ఎందుకు వెళ్ళట్లేదో, పాకిస్తాన్ నుంచి ఎందుకు వెళ్ళట్లేదో, చెన్నై నుంచి మలేషియాకి ఎందుకు వాళ్ళు షిప్పింగ్ చేస్తారో కూడా మొత్తం క్లియర్గా వీడియోలో చెప్పిండు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఎందుకు చేస్తున్నానో అన్వేషణ వీడియో పెట్టిండు. యాప్ ప్రమోషన్స్ ఎందుకు పెడుతున్నానో అండ్ గివ్ అవేస్ ఎందుకు ఇస్తున్నానో అని కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ నిన్న ఒక వీడియో రిలీజ్ చేసిండు సన్నీ అన్న. ఆ వీడియోలో అందరికీ క్లారిటీ ఇచ్చేసిండు. దాని తర్వాత ఈ టాపిక్స్ రెండు అయిపోయిన తర్వాత మళ్ళీ అన్వేషణ ఏంటంటే పర్సనల్గా వెళ్తున్నాడు అనమాట. పర్సనల్గా ఏంటి, సన్నీ యాదవ్ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, ఆయన ఒక అమ్మాయిని ఇట్లా వాడుకొని వదిలేసిండు అని పర్సనల్ విషయాలు బయటికి తీసుకొస్తున్నాడు. ఐ థింక్ మనం ప్రొఫెషనల్గా మాట్లాడుకున్నప్పుడు ప్రొఫెషనే మాట్లాడాలి, మళ్ళీ పర్సనల్ ఎందుకు తీస్తురో బయటికి అది అర్థమవుతలేదు. సన్నీ అన్న చెప్పే వర్షన్ ఏంటంటే అన్వేషణ ఎప్పుడు ఇట్లనే చేస్తాడు, ఎవరికైతే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారో వాళ్ళపైన రూమర్స్ స్ప్రెడ్ చేసి అలిగేషన్స్ వేసి వాళ్ళకున్న సబ్స్క్రైబర్స్ని అందరినీ మ్యానిపులేట్ చేసి ఈయన తెప్పించుకుంటాడు అనేసి సన్నీ అన్న వర్జన్ అనమాట. ఏం వాడకవయ్యా అబ్బో. ఇంతకుముందు కూడా 2-3 మెంబర్స్ని అలాగే చేసి ఈయనకి 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంకోటి ఏంటంటే మళ్ళీ చెర్రీ బ్రోని మధ్యలో తీసి మీరిద్దరు రైడ్ ఎందుకు చేస్తారు, మీకు ఇద్దరికి ఏమైనా ఎఫ్ఐఆర్ ఉందా, సన్నీ నువ్వు సోలో రైడ్ చేసుకోవచ్చు కదా అనేసి అంటున్నాడు. అది ఆయన ఇష్టం, సోలో రైడ్ చేయాలా డ్యూయల్ రైడ్ చేయాలా అని ఆయన డిసైడ్ చేసుకుంటాడు. ఆయనకి ఎలా కంఫర్ట్ ఉంటే అలా రైడ్ చేసుకుంటాడు. సన్నీ అన్న అంత అగ్రెసివ్ అవ్వడానికి కారణం ఇదొక్క వీడియో కాదు, ఇంతకు ముందు కూడా 4 years బ్యాక్ కూడా వీళ్ళిద్దరికి ఇలానే ఏదో విషయంలో గొడవ వచ్చిందంట. అప్పుడు అన్వేషణ స్టార్ట్ చేశాడంట. ఆ బ్యాడ్ వర్డ్ ఏదైతే సన్నీ అన్న యూజ్ చేసిండో ఆ బ్యాడ్ వర్డ్ ఫస్ట్ అన్వేషణ యూజ్ చేసినందుకు. కానీ సన్నీ అన్న మాత్రం ఎక్కడెక్కడ రోడ్స్ ఉన్నాయో జెన్యున్గా రైడ్ చేసిండు. ఆ రోడ్స్ పైన మీకు రైడ్ చేసిన ప్రతి వీడియో అన్న యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడొచ్చు. ఇది అంతా ఒక హైలైట్ అయితే ఇన్స్టాగ్రామ్లోదే ఇంకో హైలైట్. ఇన్స్టాగ్రామ్లో 3 కేటగిరీ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారనమాట. రెండైతే ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే. అన్వేషణ ఫ్యాన్స్ ఏమో అన్వేషణకి సపోర్ట్ చేస్తున్నారు, సన్నీ అన్న ఫ్యాన్స్ ఏమో సన్నీ అన్నకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ థర్డ్ కేటగిరీ ఏదైతుందో ఇదే హైలైట్ అనమాట. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. కానీ ఇప్పుడు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవ్వరికి తెలియదు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. ఇద్దరు రోస్ట్ చేసుకుంటున్నారు ఒకరికి ఒకరు, కానీ ఆడియన్స్కి మాత్రం ఒకటే కావాలి, ఎవరు చెడ్డోళ్ళు ఎవరు మంచోళ్ళు అని తెలియాలి. ఈ వీడియోలో సన్నీ అన్న వాళ్ళ ఇల్లు చూపిస్తాను, స్కిప్ చేయకుండా మొత్తం చూడండి వీడియో. మంచి పొజిషన్లో ఉన్న యూట్యూబర్స్ని చూసి వాళ్ళపైన ఫాల్స్ అలిగేషన్ చేసి వాళ్ళ సబ్స్క్రైబర్స్ని అందరినీ
అన్వేషణ అన్న మలుచుకుంటున్నాడు అనేసి సన్నీ అన్న వర్జన్ అనమాట. అది ఎంతవరకు నిజమో మనకు కూడా తెలియదు. అండ్ సన్నీ అన్నకి 2 ఇండియన్ రికార్డ్స్ కూడా ఉన్నాయి రైడింగ్లో. అవి కూడా ఫాల్స్ అనేసి అంటున్నాడు. అది పైసలు ఇచ్చి కొనుక్కున్నాడు రికార్డ్స్, అవి జెన్యున్ ఇతను క్రియేట్ చేసిన రికార్డ్స్ కాదనేసి అన్వేషణ అంటున్నాడు. మళ్ళీ యాజ్ ఎ బైకర్గా సన్నీ అన్న నిజంగా కష్టపడ్డాడు కాబట్టి నేనైతే సన్నీ అన్నకే సపోర్ట్ ఇస్తాను. జెన్యున్గా సన్నీ అన్న అంత పెద్ద పెద్ద ప్యానియర్స్ వేసుకొని, రైడింగ్ జాకెట్ వేసుకొని, ఎండలో అవన్నీ మోస్తూ రైడ్ చేయాలంటే, మోస్తూ అంటే మళ్ళీ ప్యానియర్స్ మోస్తుండా మీ అన్న అనేసి అంటారు. ప్యానియర్స్ మోయడం కానీ ఆ వెయిట్ మొత్తం బ్యాలెన్స్ చేస్తూ రైడింగ్ జాకెట్ వేసుకొని ఎండలో రైడ్ చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది తెలుసా. మందేముంది ఒక షార్ట్ హాఫ్ స్లీవ్ టీ షర్ట్ వేసుకొని ఆటగాడు అనగానే అయిపోయింది. ఇంకా ఇది మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. గుర్తున్నా అన్న కొట్టించుకున్నాడు. మీరు ఎప్పుడన్నా గమనించిర్రా మన ఆర్టీఎస్ బస్సులకి, అంటే మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్. ఆర్టీసీ బస్సులు అంటారు వాటిని. ఈయనకే తెలియదు, మళ్ళీ మొగోడు వేరేటోళ్ళకి చెప్తున్నాడు. సరే కానీ ఆ నెంబర్ ప్లేట్లో AP 29 తర్వాత జెడ్ అని ఉంది చూడండి. ప్రతి బస్కి జెడ్డే ఉంటుంది అక్కడ. అది ఎందుకు ఉంటుంది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. డౌట్ ఉంటే ఈ బస్సు కూడా చూడండి, AP 29Z. మ్యాక్సిమం బస్సులన్నిటికీ 29Z ఉంటుంది. మనమైతే నూతన కల్లోకి ఎంటర్ అయిపోయినాం. సని అన్న వాళ్ళ ఊరు ఇదే అనమాట. ఇక్కడ ముందే ఉంటుంది అన్న వాళ్ళ ఇల్లు. నేను చూపెట్టాను, చూసి తెలుసుకోండి. ఎందుకంటే మనం పర్సనల్గా అట్లా వాళ్ళ ఇల్లు చూపెట్టద్దు. ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయినట్టుంది. పోలీసు వాళ్ళు మొత్తం 7 కంటే ఆడ ఆపేస్తున్నారు. పోలీసు వాళ్ళకి భయపడి అక్కడెక్కడో నిల్చున్నారు, వాళ్ళు రాను కూడా రావట్లేదు. వీళ్ళందరూ పోలీసు వాళ్ళకి భయపడి ఇక్కడ సైడ్కి ఆగారు. వాళ్ళు వెళ్ళే వరకు వీళ్ళు వెళ్ళరు. ఇంకా రోడ్డు మస్తుంది కదా, 2 సైడ్లు చెట్లు, మిడిల్లో రోడ్. ఇట్లా ఉండాలి రోడ్డు మంచిగా. చెరువులో చూడండి లోటస్ ఎన్ని ఉన్నాయో. అన్నీ లోటస్ ఇక్కడ నుంచి అక్కడ వరకు. ఓకే బాయ్ అందరికీ. నేను మా ఊరికి వచ్చేసిన. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Look,